రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో ఒక బీజేపీ నాయకుడు చెప్పినట్టుగా 726 సంవత్సరాల తరువాత కాషాయ జెండా మళ్ళీ ఎగిరింది. ఒక హిందువుల పార్టీ అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో 13వ శతాబ్దంలో సేన రాజ్యము, పాల రాజ్యము పరిపాలిస్తూ ఉండేవి. ఆ సమయంలో బఖ్తియార్ ఖిల్జీ ఇటువంటి ముస్లిం దురాక్రమణదారులందరూ వచ్చిన తరువాత రాజులు కొందరు యుద్ధంలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు దేశం వదిలి పారిపోయారు, కొందరు అవమానకరమైనటువంటి సంధి చేసుకుని సామంతులుగా ఉండడానికి సిద్ధమయ్యారు. అప్పటి నుంచి 13th సెంచరీ నుంచి మొదలుపెట్టి బెంగాల్లో ముస్లిం పరిపాలన ప్రారంభమైంది. బెంగాల్ నుంచే బఖ్తియార్ ఖిల్జీ నలందా నుంచి బెంగాల్కి వచ్చి బెంగాల్ నుంచి అస్సాంకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాడు. అస్సాంలో బఖ్తియార్ ఖిల్జీని పూర్తిగా ఓడించింది అస్సాం. అది వేరే కథ. కానీ ఆ రకంగా చూస్తే బెంగాల్లో 726 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి నిజమైనటువంటి హిందూ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు, బెంగాల్కి చెందినటువంటి నాయకుడు వ్యాఖ్యానించాడు. ఎందుకంటే సిద్ధార్థ శంకర్ రాయ్ ప్రభుత్వము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, కోనా సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ తరువాత 33 ఏళ్ళు వామపక్షాల ప్రభుత్వం ఉంది. ఆ తరువాత వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అయితే బహిరంగంగా తనను తాను ముస్లిం పార్టీగా చెప్పుకున్నది. ముస్లింల గురించి మాత్రమే మేము ఆలోచిస్తాము అని చెప్పేసి ఏకంగా ఫాతిహాలు చదవడము, లేకపోతే ఇటువంటివన్నీ చేయడము, బహిరంగ నమాజులు చేయటము, దసరా పండగ ఊరేగింపుల సమయాన్ని కూడా మార్చడం, ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఫైనల్ ఫలితాలు ఏమిటి అన్న దాంతో సంబంధం లేకుండా మమతా యుగం అంతరించింది. ఇప్పుడు మొత్తం దేశంలో 78% భూభాగం మీద బీజేపీ ప్రత్యక్ష లేదా పరోక్ష పరిపాలన సాగుతోంది. రాష్ట్రాల్లో, కేంద్రంలో అయితే బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రాల్లో దక్షిణాదిలోని కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తూర్పున జార్ఖండ్, అదేవిధంగా నార్త్ ఈస్ట్లో మిజోరాం వాస్తవానికి న్యూట్రల్గా ఉంది. అటు లేదు, ఇటు లేదు, ఎన్డీఏ వైపు లేదు, ఇండి కూటమి వైపు లేదు. అయితే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంది లాల్డు హోమా ప్రభుత్వం. ఇవి మినహాయించి మిగతా అంతా కూడా కాషాయమయం. అయితే మిత్రపక్షాల సాయంతో తెలుగుదేశంతో కలిసి ఉన్నట్టుగా ఒకటి రెండు చోట్ల ఉంది. కానీ మిగతా అంతా కూడాను బీజేపీ సొంత బలం మీద అధికారాన్ని చెలాయిస్తోంది. 78%. బెంగాల్లో 726 సంవత్సరాల తరువాత బీజేపీ అంటే ఒక హిందూ పార్టీ విజయం సాధించింది అని చెప్పడం ఒక రకంగా చాలా ఆసక్తికరమైనటువంటి కమెంట్. దానికి భారతీయ జనసంఘ్ని స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాల్కి చెందినవాడు. ఆయన బెంగాల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా రెండవ పార్టీ అధ్యక్షుడిగా వచ్చినటువంటి నిర్మల్ చంద్ర చటర్జీ, ఎన్సీ చటర్జీ అంటారు. ఎన్సీ చటర్జీ కూడాను బెంగాల్కి చెందినవాడే. తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగితే బీజేపీ గెలుచుకున్న సీట్లలో 80% బెంగాల్ నుంచి గెలుచుకుంది. తర్వాత నెమ్మదిగా బెంగాల్ నుంచి గ్రిప్ పోయింది. 1% ఓట్లు కూడా తెచ్చుకొని రోజులు ఉన్నాయి. 1 సీటు 2 సీట్లు కూడా తెచ్చుకోవడం గగనమైనటువంటి రోజులు ఉన్నాయి. అలాంటి నుంచి ఇప్పుడు అధికారంలోకి రాబోతోంది. ఆ లెక్కన బీజేపీ నాయకుడు అంటున్నట్టుగా ఆల్మోస్ట్ పాల రాజ్యము, సేన రాజ్యము పోయి బఖ్తియార్ ఖిల్జీ పరిపాలన వచ్చిన తరువాత మొట్టమొదటిసారి కాషాయ జెండా బెంగాల్లో ఎగురుతోంది. ఈసారి గెలుపు ప్రత్యేకత ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 16 సీట్లలో 16 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ముస్లిములు ఎక్కువగా ఉన్నటువంటి 71 సీట్లలో కూడా బీజేపీ 21 సీట్లను గెలుచుకోగలిగింది. ఇది ఆసక్తికరమైనటువంటి విషయం. అదేవిధంగా అర్బన్ తృణమూల్ కాంగ్రెస్కి చాలా బలము అర్బన్ సీట్లు అని చెప్తారు. ఈ అర్బన్ సీట్లలో కూడాను 60 సీట్లుంటే అందులో 19 సీట్లు బీజేపీ గెలుచుకుంది. గతంలో ఎన్నడూ కూడాను అర్బన్ సీట్లు బీజేపీ గెలవలేదు. ఫేజ్ 2లో 129 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో
తృణమూల్ కాంగ్రెస్ 70 మాత్రమే గెలిచింది, బీజేపీ 59 గెలిచింది. ఈ 59 విజయాలు బీజేపీకి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మటువా, షెడ్యూల్డ్ కులాలకు చెందిన మటువాల విషయంలో చాలా దుమారం రేగింది. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో వాళ్ళ పేర్లను కొట్టేశారు కాబట్టి మటువాలు వ్యతిరేకం అవుతారు, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడారు. మటువాలు ఎక్కువగా ఉన్నటువంటి సీట్లలో 47 సీట్లు బీజేపీకి వస్తే 29 సీట్లు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాయి. మొత్తం బెంగాల్లో ఉన్నటువంటి రూరల్ సీట్లు, గ్రామీణ ప్రాంతాల సీట్లు 156. ఈ 156లో 89 బీజేపీకి వస్తే 63 మాత్రమే తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాయి. ఇంకా ఫేజ్ 1 బీజేపీకి సహజంగానే బాగా బలం ఉంది అని భావించేటటువంటి చోట 151 సీట్లలో బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 43 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇది చెప్పే సమయానికి ఓన్లీ ట్రెండ్స్ మాత్రమే ఉన్నాయి, కానీ ట్రెండ్స్ నానాటికి బలపడుతున్నాయి. కాబట్టి ఈ ఫిగర్ మోటామోటి దాదాపుగా రమారమి ఇదే ఖాయంగా ఉంటుందని మనం భావించవచ్చును. బీజేపీ తృణమూల్ కాంగ్రెస్కి మహిళా ఓట్లు వస్తాయని చాలామంది భావించారు. ఎందుకంటే ఆమె మహిళలకి కొంత డబ్బు ప్రతి నెల వాళ్ళ ఖాతాల్లో వేయటం, ఇటువంటి అనేక స్కీముల్ని తీసుకొచ్చింది. లక్కీ భాండార్ స్కీమ్ అంటే లక్ష్మీదేవి యోజన పేరిట డబ్బులు వేయటం, ఇటువంటి అనేక స్కీములు తీసుకొచ్చింది కాబట్టి ఆమెకి ఓట్లు పడతాయి అనుకున్నారు. వాస్తవానికి అది అబద్ధమని తేలింది. సాయంత్రం 7 దాటిన తర్వాత బయటకి రావడమే మహిళలకి కష్టము రూరల్ బెంగాల్లో. అలాంటి పరిస్థితి ఉన్న చోట మహిళలు చాలా భయంకరంగా తిరగబడి తృణమూల్ కాంగ్రెస్ని ఓడించారు. ముఖ్యంగా సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ముస్లిం నాయకుల యొక్క దౌర్జన్యాలు, బలాత్కారాలు, అత్యాచారాలకి వ్యతిరేకంగా గళం విప్పినటువంటి రేఖా పాత్ర పోయినసారి ఎన్నికల్లో ఓడిపోయింది, ఈసారి ఆమె విజయం సాధించింది. అదేవిధంగా మొత్తము మమతా బెనర్జీ తల వంచుకునేలా జరిగినటువంటి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లోపల యువతి బలాత్కారం జరిగింది. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు, దౌర్జన్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఆ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ యొక్క బాధితురాలి తల్లి అయినటువంటి రత్న దేవ్నాథ్ ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రచారం చేయడానికి వస్తే కూడాను ఆమె చుట్టుముట్టి కొట్టడానికి ప్రయత్నించారు, ఆమె కూడా విజయం సాధించింది. కాబట్టి బెంగాల్లో ఈసారి బీజేపీ సాధించిన విజయము అన్ని సామాజిక వర్గాల్లో అన్ని చోట్ల అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించింది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముస్లిం ఓట్లు ఏవో బెంగాల్ యొక్క రాజకీయాల్ని నిర్దేశిస్తాయని భావిస్తే ముస్లింలకు వ్యతిరేకంగా మిగిలిన 222 సీట్లలోని హిందువులు ఏకమై ఓటు వేస్తే ఏం జరుగుతుందో, హిందూ కన్సాలిడేషన్ ఏ రకంగా ఉంటుందో, హిందువులు గనక ఒక నిర్ణయం తీసుకుని ఓటు వేస్తే ఏం జరుగుతుందో ఈసారి బెంగాల్ ఫలితాలు చూపించాయి. హిందూ కౌంటర్ కన్సాలిడేషన్ బెంగాల్ చరిత్రలో మొట్టమొదటిసారి చాలా దృఢంగా జరిగింది. అందుకనే ఆ బీజేపీ నాయకుడు 726 సంవత్సరాల తరువాత బెంగాల్లో మళ్ళీ హిందూ రాజ్యం వచ్చింది అన్నటువంటి కామెంట్ ఆయన చేయడానికి కారణం ఇది. మొత్తం మీద బెంగాల్లో చరిత్రను తిరగరాసింది భారతీయ జనతా పార్టీ.